కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కలియుగ భగవద్గీత ఛానల్లో మీరు ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలుసుకుంటున్నారు. దైవ రహస్యాన్ని తెలుసుకుంటున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎలా మిమ్మల్ని మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఈ జన్మలు ఒకటే కాదు, ఎన్నో జన్మలున్నాయి. ఆ పాప కర్మలను బట్టి మనము పుడుతున్నాము, చస్తున్నాము. ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలంటే ఎలా అనేది ఆ ప్రపంచానికి అధిపతి ఈయనే, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. కానీ నాకు అందులో ఎవరైతే తెలుసుకోవాలనే ఆలోచనతో చూస్తున్నారో వాళ్ళకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇక కలియుగ భగవద్గీత, సంపూర్ణ కలియుగ భగవద్గీతను అనువదించడము కంప్లీట్ చేశాను. ఈ వీడియోలు మీకెంతో ఉపయోగపడతాయి. మీరు భగవద్గీత అంటే ఇంత ఈజీగా ఉంటుందా, భగవద్గీత ఇంత ఈజీగా అర్థమవుతుందా అని తెలుసుకునే రోజు మీకు వస్తుంది. అలాగే ఈ భగవద్గీతను తెలుసుకొని ఆ దైవానుగ్రహం పొందడానికి ఈ కలియుగంలో భగవద్గీతనే ముఖ్యమని తెలియజేస్తున్నాను. ఇక వాట్సాప్ ఛానల్స్, భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ 14 భాషల్లో మీకు ఛానల్ ప్రొఫైల్లో అవైలబుల్ ఉన్నాయి. లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. అలాగే ఈ నిజమైన దైవభక్తి ఛానల్ ద్వారా మీరు నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. నాలో నిజమైన దైవభక్తి ఎలా వచ్చింది, మీరు ఎలా నిజమైన దైవభక్తులుగా మారాలో అంతా ఆ నిజమైన దైవభక్తి కమ్యూనిటీ ఛానల్ ద్వారా నన్ను డైరెక్ట్ కలవవచ్చు, మాట్లాడవచ్చు. మీరు చేయాల్సింది మెయిల్ రిక్వెస్ట్ పెట్టండి. లింక్ రిక్వెస్ట్ దైవం ది గాడ్ భగవాన్ @gmail.com. ప్రతి షార్ట్ వీడియోలో ఆ మెయిల్ ఐడి వస్తుంది. ఆ మెయిల్ ఐడికి మీరు లింక్ రిక్వెస్ట్ పెడితే మీకు లింక్ పంపిస్తాను. దాని ద్వారా మీరు నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు. ఇంకోటి ఏంటంటే, అందరూ దైవానుగ్రహం పొందడం అంటే పూజలు చేయడము ఇవి కాదు. భగవద్గీతను ప్రకారం నడుస్తూ అసలు నిజమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. అంతేకాని కొబ్బరికాయ కొడితే, పూజలు చేస్తే, స్పెషల్ పూజలు చేస్తే దైవానుగ్రహం కలుగుతుందనే ఆలోచన అది మానుకోండి. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో, వేద మంత్రాలను నమ్మి ఆ వేద మంత్రాలలో భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నారు వీళ్ళు అని అన్నాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అలాగే ఆ ఆత్మజ్ఞానం ద్వారా మనము మన ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలి. అందుకే మనలోని ఆ పరమాత్మ మారడం వల్ల ఒక శక్తిని మనము పొందుతాము. అప్పుడు మీకు పరమాత్మగా మారాక మీరు ఆ శక్తిని ఎలా పొందుతున్నారు, ఆ పరమాత్మ నీలో ఎలా ఉన్నాడనేది ఆ పరమాత్మే మీకు తెలియజేస్తాడు. అది భగవద్గీత ప్రకారం నడుచుకున్న వాళ్ళకు. ఇక ఈ వారం టాపిక్స్ మొదలు పెడదాము. చెడు కళలు అనేవి అందరికీ వస్తాయి. మంచి కళలు అంటే భగవంతుని కళలు రావడం అనేది చాలా
1 minute. ఈ చెడు కళలు అనేవి చాలా చెడు కళలు అనేవి వస్తుంటాయి. కానీ దైవ కళలు అనేవి వచ్చినప్పుడు మనము వాటిని తీసిపడేయద్దు. దైవ అనుగ్రహం పొందుతున్న వాళ్ళకే అలా కళలు వస్తాయి. నాకు ఎన్నోసార్లు కళలు వచ్చాయి దైవానుగ్రహం పొందడం ముందే. అది ఎలా అంటే, ఒకసారి వయస్సులో ఆ 3 నామాలతో ధరించి వయస్సు పిల్లవాడిగా వచ్చి నా కుటుంబాన్ని పేర్లు, అది ఆయన మాట్లాడింది సంస్కృత భాషలనే అనేది నాకు సంస్కృత భాషగా అనిపించింది. నా పేర్లు చెప్పడము, మా కుటుంబం సభ్యుల పేర్లు, దాని ద్వారా అక్కడికి కళ ఆగిపోయింది. అలా ఇలాంటి కళలు కాకుండా ఇంకా ఎన్నో కళలు వచ్చాయి. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ముందే ఇవన్నీ కళలు వచ్చాయి. ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం, మూల విరాట్ విగ్రహానికి పాదాలు పట్టుకొని క్షమించు దేవుడా అని ప్రార్థించినట్టు కళలు రావటము. ఒకసారి చిన్నజీయ స్వామి ఉత్సవ విగ్రహం చేతుల్లో పట్టుకొని ఇట్లా వెనక నుంచి ఇట్లా ముందుకు తిరిగి దర్శనం ఇచ్చినట్టు అలా రావడము, దాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు ముట్టుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఓదార్చడము కళలో, ఆ నిజ పాద దర్శనం కలగడము, ఇవన్నీ దైవానుగ్రహం పొంది ముందు మనకు వస్తాయి. ఇవి మంచి కళలు. కానీ చెడు కళలు ఉంటాయి. ఆ చెడు కళలు అనేవి అది మన చెడు ఆలోచనలలో ఏది ఎక్కువ మనల్ని ఆ చెడు అనేది మనల్ని వెంటాడుతుంది అంటే, పూర్వజన్మ వాసనలలో మనకు చెడు ఏది అలవాటు ఉందో, చెడు గుణం ఉందో, చెడు ఆలోచన ఉందో, అది చెడు కళల ద్వారా మనకు వస్తాయి. కానీ మనము ఆ చెడు కళల నుండి మనం బయటపడటానికి ఏమి చేయాలంటే, నిత్య దైవనామస్మరణ చేయాలి. అలాగే ఆ చెడు నాకు ఇప్పటికీ వస్తాయి చెడు కళలు. కానీ అది పూర్వజన్మ వాసనల వల్ల వస్తున్నాయని అర్థమైంది. అలాగే ఆ చెడు కళల నుంచి బయటపడాలంటే, ఆ చెడు కళ నుంచి బయటపడంగానే కొద్దిగా మేలుక వస్తుంది కదా, అప్పుడు దేవుణ్ణే తలుచుకోవాలి. అంతేగాని మనము ఆ కళ గురించి ఆలోచించకూడదు. ఆ దైవనామస్మరణ, మీ ఇష్ట దైవనామస్మరణ చేయండి. దేవుణ్ణి ప్రత్యక్షమైనట్టు మనసులో తలుచుకోండి. అప్పుడు చెడు కళలు అనేవి రావు మీకు. ఇంకా ఈ చెడు కళల నుండి నేను తెలుసుకున్నది ఏంటంటే, మనల్ని పరీక్షించడానికి కూడా చేస్తాడు ఆ చెడు కళలు. ఏంటంటే, ఆ చెడు కళలు రావడం వల్ల మనము ఆ చెడు కళ గురించి ఆలోచించి మనం దాంట్లో ఇంకా ఆ చెడు దారిలో వెళ్తామా అనేది పరీక్షిస్తాడు. ఇప్పుడు నన్ను పరీక్షిస్తున్నాడు కూడా. కానీ అలా పోకుండా అది ఆ కళ గురించి మర్చిపోయి దైవనామస్మరణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఆ చెడు ప్రభావానికి వెళ్ళము. అలా నేను అనుభవంతో చెబుతున్నాను. అందుకే చెడు కళలు వచ్చినా పట్టించుకోకండి. అలాగే చెడు కళలు రాకుండా ఉండాలంటే నిత్య దైవనామస్మరణ చేయాలి. అది మీకు
మంచి జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను దైవానుగ్రహం పొందడం వల్ల ఇలా ఛానల్ పెట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి, మీతో మాట్లాడడం కూడా జరుగుతున్నాయి. కానీ నా ఇంట్లో వాళ్ళైనా, నా రిలేటివ్స్ వాళ్ళైనా, నా ఫ్రెండ్స్ సర్కిల్ అయినా నేను చెప్పేది వినరు. నేను ఆలోచిస్తాను, వాళ్ళు ఎందుకు అలా నేను చెప్పేది సరిగా అర్థం చేసుకోవట్లేదు అని ఆ దేవునితో నేను ప్రశ్నించుకుంటాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆలోచన. ఏంటంటే, నేను 2023లో తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేసి అనుగ్రహం పొందానే. అంతకు ముందు వరకు నేను పూర్వజన్మ పాపాల వల్ల అనుభవించాను. ఇవి కష్టాలు, బాధలు అన్నీ. అప్పటి వరకు నా పాపకర్మలన్నీ అనుభవిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే 2023లో దైవానుగ్రహం పొందానో అప్పటి నుండి నా పాపకర్మలు, అంటే ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల నా పాపాలన్నీ తొలగిపోయి, దాని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కదా, వాళ్ళు వినట్లేదు, నేను చెప్పిన మాట వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే వాళ్ళు విన్న ఆ దేవుని మాయలో పడి వాళ్ళకు బయటకు పడట్లేదా అని ఆలోచిస్తే, నేనేమి ఆలోచించానంటే, శ్రీకృష్ణుని యోగమాయ ఉంటుంది, అంటే కలిమాయ అని. ఈ కలిమాయలో ఉన్నప్పుడు వాళ్ళు పూర్వజన్మ పాపకర్మలైన, ఈ జన్మ పాపకర్మలైన అనుభవించేదాకా వాళ్ళు ఆ కలిమాయలోనే ఉంటారు. ఎప్పుడైతే అనుభవించి పూర్తిగా అనుభవం వచ్చినాక, ఎప్పుడైతే దైవంపై వాళ్ళ ఆలోచనలు మారతాయో, దైవ చింతనలో ఎప్పుడైతే ఆలోచనలు మారతాయో, అప్పుడే ఆ శ్రీకృష్ణ యోగమాయ కలిమాయల నుంచి బయటపడి అప్పుడు వాళ్ళు దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారని అర్థమైంది. అంటే మనము వాళ్ళు మారట్లేదని బాధపడకూడదు. వాళ్ళంతటా వాళ్ళు అనుభవించి వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళు నీ వైపు వస్తారని అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం బాధపడటం అనేది ఆ దేవునికి కూడా ఇష్టం ఉండదు. మనము బాధపడకూడదు. అదే అప్పుడు ఈ కలిమాయ ఎప్పటివరకు ఉంటుందని నేను ఆలోచిస్తే, వాళ్ళ పాపకర్మలు అనుభవించేదాకా కలిమాయలోనే ఉంటారు. ఆ కలిమాయలో నుంచి బయటపడేది ఎప్పుడంటే, పాపకర్మలు అనుభవించాక, వాళ్ళ అనుభవం ద్వారా వాళ్ళంతటా వాళ్ళు ఆలోచన తెచ్చుకున్నాక. ఇప్పుడు నేను ఈ ఛానల్ పెట్టాను, అందరికీ తెలిసింది. ఇది ఒక్క మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ ఇలాంటి వేరే వేరే దేశాల వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతున్నారు. దాంట్లో ఆ దేశంలో ఒక్కరైనా నన్ను ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా రెడీ ఉన్నారు, రెడీ అయ్యారు కూడా. శ్రీలంక వాళ్ళే కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్ని 7 ఫాలో అవుతున్నారు. అది వాళ్ళలో మార్పు రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే అది ఎవరికి ఆలోచన వస్తుందంటే, నేను తెలుసుకోవాలి, నాకు ఎందుకు ఇలా ఈ జీవితం ఇలా ఉంది, నేను వీటి నుంచి బయటపడాలి అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళే కలిమాయల నుంచి బయటపడతారు. అలాగే ఈ ఛానల్ని ఫాలో అవుతూ
వాళ్ళ దైవ చింతనలో మార్పు చెందుతూ వాళ్ళంతటా వాళ్ళే ఆ భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గంలోకి వెళ్తారు. అది నేను చెబుతున్నాను. అందుకే నేను పరమాత్మ సైన్యం అని చెప్పాను. పరమాత్మ సైన్యమే పని ఏంటి? తను మారి తనతో పాటు ఇతరులను మార్చడానికి ప్రయత్నించడం. కానీ ఇతరులు నీకు ఫస్ట్ మీరు మారండి, ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళే నిన్ను అబ్జర్వ్ చేసి వాళ్ళు మారేటట్టు ఆ దేవుడు చేస్తాడు. ఇక ఆ మార్పు అనేది పరమాత్మ సైన్యంలో ఉన్న వాళ్ళకు మార్పు అనేది వాళ్ళంతటా వాళ్ళు మారుతూ ఇతరులను మార్చడానికి. కానీ వాళ్ళు మారట్లేదని మనం ఆలోచన అస్సలు చేయొద్దు. వాళ్ళు మారట్లేదు అనే ఆలోచన మనకు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కలిమాయలో ఉన్నారు. కలిమాయలో నుంచి ఎవరైతే బయటపడిన వాళ్ళకి దైవ చింతన కలుగుతుంది, దైవ అనుభూతి కలుగుతుంది. అలాంటి వాళ్ళకే దేవుడు తోడుగా ఉంటాడు. శ్రీకృష్ణ మాయ, యోగమాయ నుంచి ఎవరైతే బయటపడతారో ఆ శ్రీకృష్ణ పరమాత్మే తోడుగా ఉంటాడని అర్థం. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ఖమ్మం ఉంది. ఖమ్మంలో కీర్తి ప్రశాంతి అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి పూజలు చేస్తుంది. ఆ పూజలు చేయటం వల్లనే వాళ్ళంతటా వాళ్ళు, అంటే ఆమెంతటా ఆమె పూజలో పాల్గొనటం, ఏకాగ్రత పెంచుకోవడం, దానివల్ల అమ్మవారు ఆమెకు అనుగ్రహం పొందటము, అలాగే ఆమె అడిగినప్పుడు పూలు ఇవ్వటము, ఇవన్నీ ఆమె పూర్వజన్మ పుణ్యము, అలాగే ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఆమెకు కలిగాయి. కానీ ఆమెనే ఒకసారి ట్రెండ్స్ యాప్, ఆ యాప్లోను ఆమె చెప్పింది ఏమనంటే, నేను దేవుని పూజిస్తున్నాను, దేవతను పూజిస్తున్నాను, నా నమ్మకం నాది, ఆమె నాకు అనుగ్రహిస్తుంది, కానీ నన్ను హేళన చేసి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు అని అంటుంది. దీన్ని బట్టి నేను ఏం చెప్పానంటే, లాస్ట్ వీక్లోనే చెప్పాను, వినాయక చవితి వ్రతం ఎలా వచ్చింది? ఆ చంద్రుడు వినాయకుడిని హేళన చేసినట్టు నవ్వటము, అలా చేయడం వల్ల. అది ఏంటంటే దైవంపై హేళన చేస్తే శాపగ్రస్తులు అవుతారని అర్థం. అంటే ఆమె చేసే కీర్తి ప్రశాంతి చేసే పూజలలో మనము, అంటే వేరే వాళ్ళు ఎవరైతే ఆలోచన హేళన చేస్తున్నారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఎలా అంటే, ఎప్పుడో దేవతల కాలంలో చంద్రునికి పడిన శాపము ఇప్పటికీ కొన్ని మహాయుగాలు దాటినాక కూడా ప్రతి సంవత్సరం అదే శాపంతో అదే వ్రతము చేస్తున్నాము, గణపతి వ్రతం ప్రతి వినాయక చవితికి. అంటే శాపం అనేది ఎన్ని యుగాలైనా అది ఉండిపోతుంది. ఇందువల్ల ఏ దేవుని యొక్క మహిమను మనం హేళన చేస్తామో అప్పుడు శాపగ్రస్తులం అవుతాము. అందుకే అలాంటి వాళ్ళను, అలాగే దైవ అనుగ్రహం పొందిన వాళ్ళను హేళన చేస్తే శాపగ్రస్తులు అవుతారు. అది తరతరాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వాళ్ళ తరతరాల పిల్లలైనా ఎవరైనా. అందుకే దేవతలను పూజించే వాళ్ళనైనా, దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళనైనా ఎప్పటికీ హేళన చేయొద్దు, నవ్వుకోకూడదు, అలాగే తక్కువ అంచనా కూడా వేయకూడదు. ఇది ఇక ఇప్పుడు నేను ఇలా ఈ ఛానల్ పెట్టడము, అసలు నాకు ఈ జ్ఞానం ఇవ్వడము,
ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడము, ఇవన్నీ అందరికీ తెలుసు, చెబుతున్నాను కూడా. కానీ ఒక అజ్ఞాని ఎలా ఉంటాడంటే, తనకు తెలిసిన జ్ఞానమే అసలైన జ్ఞానం అనుకొని తన అజ్ఞానాన్ని తొలగించుకోడు, తెలుసుకోడు. ఆ అజ్ఞాని తెలుసుకోడు. ఇది తనలోని అజ్ఞానాన్ని తెలుసుకోడు. అలా తెలుసుకోకుండా తనకంటే ఎక్కువగా జ్ఞానం పొందిన వాని మీద ఈర్ష్య, ద్వేషంతో ఉంటారు. కానీ అది వాళ్లకు ఎంతో ముందు చాలా తప్పులు చేస్తారని వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. అలాగే పాపంలో పడిపోతారని కూడా అర్థం కావట్లేదు. అందుకే మనము వాళ్ళైనా ఈర్ష్య ద్వేషాలను తీసేసి ఒక జ్ఞాని చెప్పిన విధంగా, ఇప్పుడు పూర్వకాలంలో మునులు ఉంటారు. మునులు దగ్గరికి వచ్చి అక్కడ ప్రజలు వచ్చి నాకు ఇలా ఉంది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఏమి చేయాలని అడుగుతారు. అప్పుడు ఎందుకు అడుగుతారు వాళ్ళను, మునులను, ఋషులను? అర్థం ఏంటి? వాళ్ళు ఎందుకు అడుగుతారు మునుల్ని, ఋషుల్ని? ఏంటంటే అర్థము, ఆ ప్రజలు వచ్చి ఆ మునిని అడగడం కారణం ఏంటంటే, నాకన్నా జ్ఞానం కలిగిన, ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అని. అంటే ఎప్పుడైనా అజ్ఞాని తనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళను చూసి ఈర్ష్యపడతాడు, అలాగే ద్వేషిస్తాడు. అలా ఈర్ష్య ద్వేషంతో ఉంటే భగవద్గీత ప్రకారం వాళ్ళకి చెడు జరుగుతుంది తప్ప ఎలాంటి మంచి జరగదు. మరి నేను చెప్పేది పెద్దవాళ్ళైనా వాళ్ళ మనవళ్ళ గురించి అయినా, మనవరాళ్ళ ఫ్యూచర్ గురించి అయినా, అదే తల్లిదండ్రులైతే వాళ్ళ కొడుకులైనా, బిడ్డల కోసమైనా, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసమే ఈ ఛానల్. మరి అదే అర్థం చేసుకోకుండా వాళ్ళలో ఇక మాకు తెలిసిన జ్ఞానం, నాకు నాకు తెలుసు నువ్వేంటి చెప్పేది అనే ఆలోచన ఉన్న వాళ్ళకు అది వాళ్ళు ఎప్పటికీ చెడు మార్గంలోనే ఉంటారు, ఈర్ష్యద్వేషంతో ఉంటారు, వాళ్ళకి ఎప్పటికీ మంచి జరగదు. అందుకే ఆ పూర్వకాలంలో ఋషులను, మునులను ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ప్రజలు ఆ ఋషులను, మునులను ఎలా అడుగుతారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటారో, అలాగే మీరు నన్ను కూడా అడగండి, నాకు కామెంట్ పెట్టండి. లేకపోతే నిజమైన దైవభక్తి కమ్యూనిటీ ఛానల్లో చేరి నాతో మాట్లాడండి. అలా నాకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన జ్ఞానం ప్రకారము మీకు చెబుతాను. దాంట్లో ఒకవేళ హెల్పింగ్ ఖచ్చితంగా అయితే, నేను ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూపులో, నా పర్సనల్ వాట్సాప్ గ్రూపులో ఒక ఆమె అనాథాశ్రమానికి చేరాలి, అనాథ ఆశ్రమం ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని నేను మాట్లాడాను వాట్సాప్లో. అలా కాదు, మీరు చేయాల్సింది వెంకటేశ్వర స్వామి, మీరు ఫోటో డీపీగా పెట్టుకుంటారు, కానీ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోండి, మీరు నన్ను నమ్మండి, నేను ఎలా మారాను, ఎలా నాలో మార్పు తెచ్చాడు అని చెబితే అప్పటికప్పుడే ఆమె
నేను ఆశ్రమం నుండి వెళ్ళడం మార్చుకుంటాను, నేను వెళ్ళను, నేను ఇక్కడనే ఉంటాను అని ఆ ఆశ్రమం ఆలోచన నుంచి బయటపడింది, తీసేసింది. అలా నేను మీకు ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతాను. మీరు కామెంట్ అయినా పర్వాలేదు, మా నిజమైన దైవభక్తి కమ్యూనిటీ ఛానల్ ద్వారా అయినా పర్వాలేదు. అలా ఈర్ష్య ద్వేషం కలిగిన వాళ్లకు అది ఎప్పుడు మంచి జరగదు. ఆ భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను, నాకు ప్రపంచమంతా ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు. ఇదంతా కారణం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన జ్ఞానం వల్ల, అలాగే నాకు నేర్పిన అనుభవం ద్వారా. అందుకే నేను కలియుగ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసి వాట్సాప్ ఛానల్స్తో సహా యూట్యూబ్ వీడియో షార్ట్స్ కూడా పెడుతున్నాను 14 లాంగ్వేజెస్లో. నేను 9 అధ్యాయాల వరకు పెట్టాక నాకు అర్థమైంది, అసలు భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, భగవద్గీతను నేర్చుకోవడం వల్ల ఏమి ఉపయోగాలు, నేర్చుకోకపోవడం వల్ల, అనుసరించకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు, అలాగే వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి అని ఎలా తెలవాలి, అలాగే మనిషికి మూగజీవికి తేడా ఉండాలి అని రీసెంట్గా కొన్ని నెలల నుంచి నేను పెడుతున్నాను. ఈ వీడియోలు చూసి తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు భగవద్గీత ప్రకారము వాళ్ళు దైవచింతనలోకి రావడానికి అని వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుందనే ఆలోచనతోటి నేను స్పెషల్ వీడియోస్ పెడుతున్నాను. అలా పెట్టడం వల్ల వాళ్ళకు అర్థమైంది, వెంకటేశ్వర స్వామి ఇలా మనకు మాకు తెలియజేస్తున్నాడా అని వాళ్ళకు అర్థమవుతుంది. దీనివల్ల థాయిలాండ్, శ్రీలంక వాళ్ళు, నేపాల్, అలాగే ఆల్ ఓవర్ ఇండియా, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళైనా, ముఖ్యంగా కన్నడ వాళ్ళు కూడా చూస్తున్నారు, ప్రతి వీడియో చూస్తున్నారు వాళ్ళు. అది యూట్యూబ్ స్టూడియో ద్వారా నేను చెబుతున్నాను. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రపంచమంతా నన్ను ఫాలో అయ్యే వాళ్ళను తయారు చేశాడు. నేను పరమాత్మ సైన్యము ఎలా ఉండాలనేది, పరమాత్మ సైన్యంలో ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు, పరమాత్మ సైన్యంలో మిమ్మల్ని కూడా రమ్మంటున్నాడు అని మీకు వివరిస్తున్నాను. అందుకే దీని అర్థం ఏంటంటే, పరమాత్మ సైన్యంలో చేరడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామికి మనము దగ్గర అయినట్టే. అంటే మనము మారుతూ భగవద్గీత ప్రకారం నడుస్తూ మనలో పరమాత్మను తెలుసుకొని మనం మారి మనతో పాటు చుట్టుపక్కలను మార్చడమే పరమాత్మ సైన్యం ఉద్దేశం. ఇది అందరూ పరమాత్మ సైన్యంలోకి రావడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన మనస్సాక్షియే దైవం. మనలోని పరమాత్మనే మనకు ఒక అధర్మాన్ని అణచివేయడానికి, ధర్మంగా ఉండడానికి మనకు చెబుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక 10th క్లాస్ పిల్లవాడు ఒక అమ్మాయిని చంపేశాడే, 8 ఏళ్ల పాపను. ఆ అబ్బాయి క్రైమ్ స్టోరీస్ చూడడం వల్ల, అలా వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల అలా చేశాడు. కానీ అతను ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ దూకినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు లేవు,
ఎలాంటి ప్రూఫ్లు లేవు. కొన్ని 3-4 రోజుల వరకు పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అలా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నా కానీ ఆ పిల్లవాడు తన తల్లికి చెప్పినా, ఇలా చంపేశానని చెప్పినా కానీ తల్లి అధర్మంగా తన కొడుకు స్వార్థంతో తన కొడుకును రక్షించడానికి సైలెంట్గా ఉండిపోయింది. అలాగే ఆ పిల్లవాడు కూడా పోలీసులు వచ్చిన పోలీసులతో పాటు ఏమి తెలియనట్టే నటించాడు. అంటే క్రైమ్ స్టోరీ చూశారు కాబట్టి నటిస్తారు. కానీ అంత 3-4 రోజులు ఆ పోలీసులు వాళ్ళు అంటే విట్నెస్ ప్లస్ సాక్ష్యం, అలాగే సీసీ కెమెరాలు ఏమీ లేకుండా ఇబ్బందులు పడుతుంటే దేవుడే పంపినట్టు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఆయన చూసేటట్టు చేశాడు. ఆ టైంలో దైవం ఏంటంటే అధర్మం ఎక్కడ నడుస్తుందో ఆ ధర్మాన్ని రక్షించడానికి మనిషి రూపంలోనే వస్తాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఆ దేవుడే వచ్చి ఆయన సీసీ కెమెరాలు అయిన తన కన్నులతో చూసేటట్టు చేశాడు. తన కన్నులే చూసి ఇలా ఆ పిల్లవాడు గోడ దూకి ఇలా దూకాడని చెప్పాడు. అక్కడ ఏంటి, ఆ దైవమే పరమాత్మనే అతనిలో ఉంది, ఆ విట్నెస్లో. అందుకే మన మనస్సాక్షియే మనకు దైవం అని దీని ద్వారా మనము తెలుసుకోవాలి. అందుకే అధర్మం ఎక్కడ ఉంటే ధర్మం గెలవడానికి కోసం మనిషి రూపంలో ఏ రకంగా వస్తాడు ఆ దేవుడు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భగవద్గీత గురించి అర్థం తెలుసుకోకుండా ఉంటే వాళ్ళ కలి మాయలో ఇంకా ఎక్కువ పడి చాలా ఘోరాలు, అంటే పాపం వల్ల తను చేసే పాపం వల్ల తను ఎంతో నరకంని అనుభవించాల్సి వస్తుంది. అందుకే భగవద్గీతను ఖచ్చితంగా తెలుసుకోండి. నేను అనువదించిన భగవద్గీత వీడియోలు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన ఇండియాలోనే దేవాలయాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ ప్రతి దేశంలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడో కాంబోడియా, థాయిలాండ్, ఇంకా వేరే వేరే దేశాల్లో ఎక్కడో ఆ ప్రపంచమంతా దేవాలయాలు ఉన్నాయి, పురాతన దేవాలయాలు. ఇప్పటికీ టూరిస్ట్ ప్లేస్గా చూస్తున్నారు ప్రజలందరూ. కానీ ఈ ప్రపంచం ప్రజలకు తెలవట్లేదు. మనము పూజారి వాళ్ళైతే పూజ చేసేటప్పుడు భరతఖండే భరతవర్షే అని చదువుతారు. భరతఖండే భరతవర్షే అంటే పురాణాల్లో భరతుడు పరిపాలించాడు. ఆ ప్రపంచమంతా భరతుడే పాలించిన రోజులు ఉన్నాయి. అలాంటి ఆ భరత అనే పేరుతో భరతఖండే భరతవర్ష అని అయ్యగారులు చదువుతారు. మరి ఇప్పుడు మనం ప్రూఫ్గా ఉంది, హిందూ దేవాలయాలు ప్రపంచమంతా ఆక్రమించి ఉన్నాయి. కానీ మనము ఈ దేశ ప్రజలు అయినా ప్రపంచ ప్రజలైనా మన సనాతన ధర్మం అనేది ప్రపంచమంతా నిండి ఉందని తెలుసుకోవాలి దీని ద్వారా. అందుకే ప్రపంచ ప్రజలైన అందరూ హిందూ సాంప్రదాయాన్ని ఇప్పుడు గౌరవిస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయాల మార్గానికి వాళ్ళు వస్తున్నారు. మనము వాట్సప్,
ఫేస్బుక్ ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాం కదా, తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ లోకంలో ఈ లోకంలో నటించే వారు ఎవరు, నటించని వారెవరు? ఈ ప్రపంచమంతా ప్రజలందరూ నటించే వాళ్ళెవరు, నటించని వాళ్ళెవరు? ఇప్పుడు భగవద్గీత ప్రకారము ఏంటంటే ప్రేమ ఇచ్చాడు, బంధుత్వం ప్రేమ అయినా కానీ, అలాగే ఈ బంధాలు మధ్య వెనుక ఇంకొకటి ఉంది, డబ్బు, ఆస్తి, అలాగే ఆకర్షణ, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఎవరిది నిజమైన ప్రేమ అని తెలుసుకోవాలి. ఇప్పుడు నటించే వాళ్ళు ఉంటారు. అనుభవంగా చెబుతున్నాను. నేను కరోనా సిచ్యువేషన్ రాకముందు అందరూ నా వాళ్ళే అనుకున్నాను. కానీ కరోనా సిచ్యువేషన్ వచ్చినాక ఆ దేవుడే తెలియజేశాడు, నా బంధువులు ఎవరు, నా స్నేహితులు ఎవరు, నా వాళ్ళు ఎవరు అని తెలియజేసేటట్టు చేశాడు. నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మనతో మంచిగానే ఉంటూ వెనక నుంచి పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నటించే వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలి. నేను ఒక్కటి చెప్తున్నాను, నాకు దేవుడు నేర్పించిన ప్రకారం ఖచ్చితంగా అలాగే ఉంటా, లైఫ్ లాంగ్ ఒకే విధంగానే ఉంటా. ఆ దేవుడు నాకు ఎలా నేర్పించాడో అలాగే ఉంటాను. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మళ్ళీ వెనుకకు తిరగను, మళ్ళీ వెనుక అడుగు వెయ్యను. ఎవరు నిజమైన బంధువులు అనేది తెలుసుకున్నామో ఆ నిజమైన బంధువులనే మనము ప్రేమగా అయినా మనము ఈ జన్మలో బంధువులు మనకు వీళ్ళే అని తెలుసుకోవాలి. ఇక ఈ నటించే వాళ్ళు ఏంటంటే అవసరం బట్టి, ఇంకోటి వాళ్ళ సంతోషాలను బట్టి, వాళ్ళ గొప్పల కోసం ఆలోచిస్తూ నటిస్తూ ఉంటారు. కానీ మనలోని నిజమైన ప్రేమను గ్రహించలేకపోతారు. అంతెందుకు సొంత తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రుల్లో కూడా నిజమైన ప్రేమను గ్రహించలేని పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అహంకార భావం, వాళ్ళల్లో ఉన్న డబ్బులు, బంగారం, ఇక ఏది చూసుకొని మురుస్తున్నారో అది వాళ్ళను నిజమైన ప్రేమను తెలుసుకోలేని మాయలో పడిపోతున్నారు. అది వాళ్ళకు అది అర్థం కావాలి. అది వాళ్ళ నటన అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ నటన వల్ల ఎంత తప్పులు చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎంత పాపంలో పడిపోతున్నారో తెలియట్లేదు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా పాపాల్లో పడేస్తున్నారు అనేది తెలవట్లేదు. ఇది నటించే వాళ్ళ గురించి. ఇక నటించని వాళ్ళు ఎవరైతే నిస్వార్థంగా, నిష్కల్మషంగా తన కుటుంబమే కాదు, తన ఊరే కాదు, తన దేశమే కాదు,
ప్రపంచం మొత్తములోని ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని భావిస్ భావిస్తున్నారు. వాళ్ళే నిజమైన నటించని వాళ్ళు, నిజమైన మనుషులు. ఇంకోటి ఏంటంటే, నటించని వాళ్ళల్లో దైవభక్తి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దైవానుగ్రహం ఈజీగా పొందుతారు నటించని వాళ్ళు. అందుకే మనము నటించే వాళ్ళను ఎవరు అనేది తెలుసుకోవాలి, నటించని వాళ్ళను ఎవరు అనేది తెలుసుకోవాలి ఈ లోకంలో. ఇక నేను నా చెడు ఆలోచనల వల్ల ఒక్కొక్కసారి నాకు ఆలోచనలు వస్తాయి. దానివల్ల నేను ఆ దైవానుగ్రహం పొందిన మళ్ళీ నేను తప్పు అడుగు వేస్తున్నానా అనే ఆలోచన వస్తుంది. ఒక్కొక్కసారి నాకు నేనే ప్రశ్నించుకుంటాను, నేనేమి చేస్తున్నా, నేను ఇప్పటివరకు ఏమి చేశాను, దాన్ని బట్టి ఎలా నడవాలి అని నాకు నేనే ప్రశ్న వేసుకుంటాను. దాని ద్వారా ఆ చెడు ఆలోచన నుంచి బయటపడతాను. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, కొత్తగా మన కలియుగ భగవద్గీత ఛానల్లో రీసెంట్గా కొత్త సాంగ్ పెట్టాను. అదేంటంటే, ఆఫ్రికన్ సింగర్ అనుకుంటా. ఆయన అందరి దేవులను, హనుమంతుడు, శ్రీరామచంద్రుడు, అలాగే గణేశుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, పాండురంగ స్వామి, అలాగే లక్ష్మీ నరసింహను ఒకటే పాటలో జపించేటట్టు పాడాడు. అలాగే దాని మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా బాగుంది. అలాంటి వీడియోను నేను పెట్టాను. ఎందుకు అంటే, నేను ఫస్ట్ సెర్చ్ చేశాను యూట్యూబ్లో ఈ పాట ఉందా అని. కానీ ఎక్కడ కనబడలేదు, సెర్చింగ్లో దొరకలేదు. కానీ ఇలాంటి పాట అందరికీ చేరాలి. యాక్చువల్ ఏంటంటే, ఈ పాటలో దైవభక్తిని పెంచడానికి, చాలా దైవ అనుభూతిని పొందడానికి, దైవ చింతనలో వెళ్ళడానికి ఈ పాట చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ పాట అందరికీ చేరాలి, అందరిలో నోట ఈ పాట ఉండాలి, అందరిలో నిజమైన దైవభక్తి పెరగాలి అనే భావనతో ఈ పాటను ఛానల్లో పెట్టడం జరిగింది. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనే టైటిల్తో. అందుకే నేను భగవద్గీత పాట కూడా పెట్టాను. ఎందుకు ఆ భగవద్గీత పాట? అందులో నువ్వు ఏ మాయలో ఉన్నావు, ఏ మాయ వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి, ఆ మాయ నుంచి బయటపడడానికి భగవద్గీతను ఒకటే దారి అని ఆ భగవద్గీత పాటలో ఉంది. ఇలాంటి ఏదైనా ప్రజలలో దైవభక్తి పెంచడానికి, వాళ్ళలో దైవభక్తి పెరగడానికి ఎంత మంచి పాట ఉంటే దాన్ని పోస్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అలాంటి పాటల్ని అందరూ చూడాలి, అందరూ వినాలి, అందరూ దైవ చింతనలో పడి దైవానుగ్రహం పొందేటట్టు వాళ్ళ మనసులు మారాలనే భావనతోనే పెడుతున్నాను. అది రీసెంట్గా పెట్టిన గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనే ఆ సాంగ్ అయితే రోజుకి 2 times 3-4 times పొద్దున సాయంత్రం 3-4 times ఖచ్చితంగా వింటా. అంత అనుభూతి కలుగుతుంది ఆ పాటలో. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు
ప్రపంచమంతా ఎంతోమంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అలాగే డబ్బు సంపాదించడానికి కూడా చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. కానీ దేవునికి దైవ కార్యం చేయాలంటే, అంటే దైవ సంకల్పమైన దైవ కార్యం చేయాలన్నా ఆ దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడంటే ఒక్క అమాయకులనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు అంటే వాళ్ళకు ఏమీ తెలియదు కాబట్టి. నాకు చిన్నప్పటి నుండి కష్టపడకుండా పెరిగాను. అలా కష్టం అంటే తెలియకుండా పెరిగాను. అలాంటిది నాకు అనుభవం ద్వారా కష్టం అంటే ఏంటో, కష్టం గురించి నేర్పించాడు ఆ వెంకటేశ్వర స్వామి. నాకు చిన్నప్పటి నుంచి అమాయకంగా నాకేమీ తెలియదు, లోక జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు. అలాంటిది ఆయనే మొత్తం అన్నీ నేర్పించాడు. కానీ నేను ప్రపంచానికి అధిపతి ఈయనే అనే ఆ పార్ట్స్లో నేను తెలుసుకున్నది ఏంటి, విశ్వపతి గారు ఆయన పూర్వజన్మలో హిమాలయాల్లో ఆశ్రమాన్ని నిర్మించారు. అందులో 108 మంది ఆయనకు దైవానుగ్రహం పొందడానికి, ఆయన దగ్గరికి వచ్చి దైవానుగ్రహం పొందడానికి చాలా ప్రయత్నాలు చేసి దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించి వాళ్ళు దైవ కార్యానికి పూనుకున్నారు. దానివల్ల ఈ జన్మలో ఆ హిమాలయాల్లో ఆశ్రమంలో ఉన్న 108 మందిలో ఈ జన్మలో కూడా ఆయనకు 86 మంది కలిసి, ఆ తర్వాత నేను అమృత తరంగిణి బుక్ చదివిన 2022 తర్వాత 2023లో బుక్ చదివాను. ఆ తర్వాత నేను ఆయన కలవటము, దీనివల్ల ఏంటంటే ఆయన 108 మంది ఆశ్రమంలో ఆయన శిష్యులుగా ఉంచుకున్న 108 మందిలో దైవ కార్యం చేయడానికి ఈ కలియుగంలో 108 మంది ప్రపంచమంతా ఎక్కడో ఒక దేశంలో, ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నారని, దైవ కార్యం నెరవేర్చడానికి ఉన్నారని చెప్పాడు. అనుకోకుండా అసలు ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పించకుండా ఏది జరగదు. అలాంటిది ఆ వెంకటేశ్వర స్వామి నడిపించినట్టే, చెప్పినట్టే ఆయన కలవటం, విశ్వపతి గారిని కలవటము, ఆ అమృత తరంగిణి బుక్ చదవటము, ఇవన్నీ దైవానుగ్రహం పొందడం జరిగింది. ఆ 108 మందిలో 2023 తర్వాత నేను కలిశాను. అంటే ఆ 108 మంది ఒక్కొక్క దైవ కార్యాన్ని చేస్తారని ఆ బుక్లో ఉంది. ఆ 108 మందిలో నేను ఒకడిని అని తెలుసుకున్నాను. అంటే ఆయన ఎవరైతే ధర్మంగా, నీతి నిజాయితీగా, ఎప్పుడు దైవంపై ఆలోచనతో దైవ మార్గంలో నడుస్తూ ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా అమాయకులు, వాళ్ళకు జీవించడం అంటే ఏంటో తెలియని వాళ్ళకు ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు. వాళ్ళతోటి దైవ కార్యాన్ని చేపిస్తాడు. దీనికి ఉదాహరణ నేను. అందుకే నేను చెబుతున్నాను, ఆ దైవ కార్యం నెరవేర్చాలంటే ఆయన కావాల్సింది అమాయకులే. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదించడానికి టాలెంట్ ఉంటుంది, ఏదో రకంగా ఏదో మార్గంలో డబ్బు సంపాదించడానికి టాలెంట్ ఉపయోగిస్తారు. కానీ వాళ్ళు ఏ మాయలో ఉంటారు? డబ్బు మాయలో ఉంటారు. వాళ్ళు కలిమాయలో ఉన్నట్టే అర్థం. అది ఇలాంటి సినిమా ఫీల్డ్ అయినా, పొలిటీషియన్ అయినా, ఇంకా గేమ్స్ పరంగా అయినా, ఇంకా ఏ రకంగా అయినా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కలిమాయలో ఉన్నారు. వాళ్లకు ఆ మాయలో ఉన్నప్పుడు వాళ్ళకు దైవం అంటే ఇష్టం ఉంటుందా? అలాగే దైవంపై నమ్మకం ఉంటుందా? అలాగే దైవం కూడా వాళ్ళపై నమ్మకం కలుగుతుందా? ఉండదు. కానీ అమాయకులకు
ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఏమీ తెలియదు కాబట్టి, ఎలా జీవించాలో తెలియదు కాబట్టి, ఈ నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలనో తెలియదు కాబట్టి, మొత్తం ఆ దైవపై భారం వేసి జీవిస్తారు కాబట్టి, అందుకే ఆ అమాయకుల్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు, ఆయన వైపు తెప్పించుకుంటాడు, అనుగ్రహం కలిగిస్తాడు. అందుకే ఆయన నాకు అనుగ్రహించాడు కాబట్టి భగవద్గీతను అనువదించడము 15 భాషల్లో, ఇప్పుడు ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలియజేయడానికి అంత గొప్ప అవకాశం ఇచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. ఇక దీన్ని బట్టి తెలుసుకోవాలి, అమాయకులని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళను తక్కువ చిన్న చూపు కూడా చూడకూడదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంతకుముందు మీకు తెలుసు మహర్షుల పేర్లు, విశ్వామిత్ర మహర్షి, ఇంకా చాలా ఉన్నాయి. అందులో ధాత్రి అనే మహర్షి ఉన్నాడు. నేను అమృతరంగిణి బుక్కులో చదివిన విధంగా చెబుతున్నాను. ధాత్రి అనే మహర్షి పూర్వయుగంలో పుట్టి ఆయన ప్రజలకు ఎంతో సహాయం చేశాడు. అంటే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచి అందరినీ ధర్మంగా జీవించేటట్టు చేశాడు. అలాంటి వాళ్ళే ఈ కలియుగంలో ఒక పండితులుగాను, ఒక పెద్ద మహర్షులుగాను పుడతారు. ఇది అందులో ఒక ధాత్రి మహర్షి ఒకటి, అలాగే సుకేశుడిగా, ధాత్రి మహర్షి సుకేశుడిగా పుట్టాడు. దీని స్టోరీ మళ్ళా నెక్స్ట్ వీక్ చెప్తాను. అంటే మనము పూర్వకాలంలో, అంటే ఎవరైతే పూర్వకాలంలో మంచి ధర్మంగా జీవిస్తూ ఒక మంచి జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఈ కలియుగంలో ఒక మంచి వ్యక్తిగా పుట్టి మంచి పనులు చేస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచుతాడని అర్థం. అలాగే నేను ఏ పూర్వజన్మలో ఎవరో నాకు తెలియదు, ఆ విశ్వపతి గారికి తెలుసు. కానీ నేను ఎన్నిసార్లు తెలుసుకుందామన్నా ఆయన నాకు కలవలేదు. కానీ నేను ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కల్పించాడు ఫస్ట్ టైము ఆయనను. కానీ ఏదో ఒక రోజు టైం వస్తుంది, మళ్ళీ ఆయన కలుసుకునే రోజు వస్తుందని నేను ఆలోచనతో ఉన్నాను. ఆయనే కల్పిస్తాడు వెంకటేశ్వర స్వామి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణ దర్శనం అనే బుక్ చదువుతున్నాను. అందులో నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే శ్రీకృష్ణ యశోద అమ్మకు పుట్టిన వాడు. అప్పుడు వాళ్ళు జీవించే విధానము, జీవించే ఊరు అంతా పేదవాళ్ళ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేకపోతే పేదవాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ అత్యంత ధనవంతులు కాదు, ఒక రాజు భార్య కూడా కాదు వాళ్ళ అమ్మ. ఒక మామూలు మనిషి, మామూలు జీవితాన్ని గడిపేవాళ్ళు. అలాంటి వాళ్ళకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే విష్ణుమూర్తే ఆ యశోదమ్మకు కడుపులో పుట్టి శ్రీకృష్ణుడిగా పుట్టాడు. మరి ఆ పరమాత్మ అలాంటి పేదవాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళల్లో నిష్కల్మషంగా
నిస్వార్థంగా, అలాగే ఈర్ష్య ద్వేషాలు లేని వాళ్ళుగా ఉంటారు కాబట్టి, ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండేవాళ్ళు కాబట్టి. ఆ కాలంలో ఈర్ష్య ద్వేషాలు అనేవి ఏమీ లేవు. నేను ఆ శ్రీకృష్ణ దర్శనం బుక్ చదువుతుంటే నాకు ఆలోచనలు వస్తుంటాయి. ఆ శ్రీకృష్ణుని చూడటానికి గోపికలు, ఆ బాలలు, పిల్లలు, పెద్దలు, అలాగే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి ఆపదలు వచ్చినప్పుడు రక్షిస్తున్నప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ, ఇవన్నీ ఒక ఊరు మొత్తం శ్రీకృష్ణుడిపై ఎంతో ప్రేమతో ఆయన రక్షించడానికి ఊరు వదిలి బృందావనం వెళ్ళడము, ఇవన్నీ అక్కడ వాళ్ళ ప్రజల్లో ఉన్న ఈర్ష్య ద్వేషం లేని మనుషులుగా, నిష్కల్మషంగా నిస్వార్థంగా ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. అందుకే అప్పటి యుగాలు ఉన్న మనుషులు వాళ్ళల్లో ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు లేవు. కానీ ఈ కలియుగంలో ఎన్నో ఘోరమైన ఆలోచనలు, ఎన్నో స్వార్థమైన ఆలోచనలు, కల్మషం కలిగిన మనసులు ఎన్నో ఉన్నాయి కలియుగంలో. మరి ఇలాంటి ఈ కలియుగంలో కూడా పరమాత్మ వెంకటేశ్వర స్వామి మనల్ని రక్షిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. ఎవరైతే దైవభక్తి కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి తోడుగానే ఉంటాడు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రహ్మోత్సవాలలో మొన్న టీటీడీ ఛానల్లో బ్రహ్మోత్సవాలు లైవ్ చూశాను. హంసవాహనము, గజవాహనము, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఇంకెన్నో చాలా వాహనాలలో ఆయనను బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపు చేస్తున్నారు. అక్కడ ప్రజలు అంత దూరం వెళ్ళి, తిరుమలకు వెళ్ళి అంత కష్టపడి వెయిట్ చేసి ఉంటే, మా జన్మ ధన్యమైంది నిన్ను ఇలా చూడటము, ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటము మా జన్మ ధన్యమైందని కనులారా చూసి దండం పెట్టుకోవాలి. కానీ ఫోటోలు తీయడం ఏంటి? ఆ ఫోటోలు తీస్తే నువ్వు ఇంటికి పోయి చూసుకుంటావు, సరే ఓకే. కంటి ఎదుట అంత మంచిగా ఈ దేవుడే ఎదురుగా వచ్చి నిలబడితే దండం పెట్టుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాయ ఉందే, కలిమాయ, మొబైల్ మాయ, ఆ మొబైల్ మాయలో పడి ఫోటో తీస్తున్నారు. అది ఎంత అజ్ఞానం అంటే అంత అజ్ఞానం. ఫోటో తీసుకుంటావు, తర్వాత ఇంటికాడ చూసుకుంటావు, అది మొబైల్లోనే కనబడుతుంది. అది ఎందుకు? నువ్వు ఫోటో తీయకపోయినా నీకు టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో డివోషనల్ వీడియోస్ చూస్తే, బ్రహ్మోత్సవాలను కొడితే ఎన్నో వీడియోస్ వస్తాయి, దాంట్లో కూడా చూసుకోవచ్చు. అప్పుడు తిరుమల కూడా వెళ్ళనక్కర్లే. మరి తిరుమలకు వెళ్ళి కూడా అంత దూరం వెళ్ళి అక్కడ ఫోటో తీయడం ఏంటి? జన్మధన్యమైంది, నీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం మాకు జన్మధన్యమైందని కనులారా చూసి ఆయనపై ఏకాగ్రత ఉంచాలి. నాకే అనిపిస్తుంది బ్రహ్మోత్సవాల్లో నేను కూడా పాల్గొంటే బాగుండు, నేను కూడా ఆయనతో చూస్తూ ఉంటే బాగుండని నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటాను. బ్రహ్మోత్సవాలు ఒక కన్నుల పండుగగా జరుగుతాయి, కన్నుల పండుగ మనకు ముందు కనబడుతుంది అని, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న మానసిక ప్రశాంతత ఎక్కడా దొరకదు అని నేను అనుకుంటాను. అలాంటిది అజ్ఞానులు మొబైల్ మాయలో పడి మొబైల్లో ఫోటోలు తీస్తున్నారు. అది ఎంత పిచ్చితనం! నువ్వు ఇంటికాడ యూట్యూబ్లో వీడియోలో కొడితే ఎన్నో వస్తాయి బ్రహ్మోత్సవాల వీడియోలు, అక్కడైనా చూసుకోవచ్చు. కానీ తిరుమలకు వెళ్ళి నువ్వు అలా చేస్తే అది నువ్వు
దేవుణ్ణి చూస్తున్నట్ట, లేకపోతే నీ మొబైల్లో ఫోటోలు తీసి అందరికీ చూపించడానికా, గొప్పలు చూపించుకోవడానికా అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈ జన్మలో మంచి తల్లిదండ్రులు దొరకడము చాలా అదృష్టం. యువతను చెబుతున్నాను, కష్టపడి చదివించి మీ బాగోగుల గురించి ఆలోచించే తల్లిదండ్రులు దొరకడము చాలా అదృష్టం. కానీ మంచి తల్లిదండ్రులు దొరకడము చాలా అదృష్టం. కానీ చెడు తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళ సంతోషమే ముఖ్యం. వాళ్ళ డబ్బు కోసము, అలాగే వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి పిల్లల్ని పక్కన పెట్టేసి, పిల్లల గురించి ఆలోచించకుండా, వాళ్ళు ఎటు వెళ్ళినా సంబంధం లేనట్టు వాళ్ళ డబ్బు ఆశపై ఉండి, ఆస్తుల ఆశపై ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు వాళ్ళు చెడు తల్లిదండ్రులే అనాలి. వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు చెడగొట్టినట్టే అని తెలుసుకోవాలి. అందుకే ఈ కలియుగంలో మంచి తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు చూసారే, వయసులో పెళ్ళి చేసుకుంటారు, వాళ్ళకు పెళ్ళి అంటే ఏంటో తెలియదు, ఫ్యూచర్ అంటే ఏంటో తెలియదు, చిన్నప్పుడే పెళ్ళి చేస్తారు. అలాగే పెళ్ళి చేసే ముందు పెళ్ళి అంటే ఏంటి, రేపు పిల్లలు కలిగితే ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పియరు. దానివల్ల వాళ్ళ పిల్లల్ని పెంచడం ఎలాగో తెలియక పిల్లల్ని చంపేయడము, ఈ కామంతో భర్తకు నమ్మక ద్రోహం చేసి, భార్యకు నమ్మక ద్రోహం చేసి, కామంతో ఇతరులతో అక్రమ సంబంధం పెంచుకొని అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపిస్తున్నారే, వాళ్ళు మంచి తల్లిదండ్రుల? ఒకటే చెప్తాను, చాగంటి గారు చెప్తారు, గరికపాటి గారు చెప్తారు, తల్లి తండ్రి దైవముతో సమానము, వాళ్ళకు పూజించాలి, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి అని. మంచి తల్లిదండ్రులు వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టాలి, వాళ్ళకు పూజించాలి, మంచిగా చూసుకోవాలి. కానీ ఇలాంటి చెడ్డ తల్లిదండ్రులకు కాలు మొక్కినా నీకు ఎలాంటి ఫలితం ఉండదు, ఎలాంటి లాభము లేదు. ఇంకా వాళ్ళు చేసిన పాపాలు మనకు అంటుకుంటాయి. అది నిజంగా మంచి తల్లిదండ్రులని కలగడం అనేది ఈ కలియుగంలో చాలా అదృష్టం. అందుకే మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్న వాళ్ళను మంచిగా చూసుకోండి, మంచిగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఇంకా టాపిక్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఈ వారం కూడా మంచి టాపిక్స్తో మాట్లాడాను. ఈ కలియుగ భగవద్గీత ఛానల్ని ఆదరించినట్టే కలియుగ అన్నమయ్య ఛానల్ని, పప్పీస్ లవ్, నిజమైన అంటే మూగజీవి ప్రేమ, ఈ ఛానల్స్ని, కలియుగ భగవద్గీత ఆల్ ఓవర్ లాంగ్వేజెస్ 14 లాంగ్వేజెస్ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్ని ఫాలో అవుతూ నిజమైన దైవభక్తితో అనే కమ్యూనిటీ ఛానల్, ఏ ట్రూ డివోటీ కమ్యూనిటీ ఛానల్లో చేరండి, నాతో డైరెక్ట్ మాట్లాడండి. మీకు ఎలాంటి దైవ సంబంధమైన ఎలాంటి డౌట్ ఉన్నా, దైవ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తున్న వారైనా, ఎలాంటి ఆలోచనలు మీలో ఎక్కడ ఏదైనా మీరు దైవ మార్గంలోకి వెళ్ళడానికి ఏదైనా అడ్డుపడుతున్నా దాన్ని మీరు నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. దాని నుంచి బయటపడడానికి ఎలా అనేది నా అనుభవం ఆ వెంకటేశ్వర స్వామి
చెప్పిన విధంగా మీకు తెలియజేస్తాను. ఇది ఎందుకు పెట్టానంటే, ఈ ఛానల్ని నా ఛానల్ కలియుగ భగవద్గీత ఛానల్ ద్వారా చేరిన వాళ్ళు, ఫాలో అవుతున్నవారు, వాళ్ళు బయటికి చెప్పలేని వాళ్ళు ఉంటారు. అది ఆ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ద్వారా నన్ను డైరెక్ట్ అప్రోచ్ అయితే మీరు తర్వాత చాటింగ్ చేసినాక మళ్ళీ మీరు డిలీట్ చేయొచ్చు, నేను డిలీట్ చేస్తాను. కానీ మీరు నాతో డైరెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను. నిజమైన దైవభక్తితో కమ్యూనిటీ ఛానల్. ఆ లింక్ కోసం దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి లింక్ రిక్వెస్ట్ పెట్టండి. మీరు ఏ భాష అయినా టైప్ చేసి పెట్టండి, నేను ట్రాన్స్లేట్ చేసైనా మీకు రిప్లై ఇస్తాను. అది మీలో మార్పు తేవడానికి. ఇక ఈ వారం చాలా సంతోషంగా పూర్తి చేశాము. ఈ వారం ఈ లైవ్లో ఇంకా మున్ముందు చాలా నేర్చుకునేది ఉంది. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే కంప్లీట్ చేశాక మీకు తెలుగు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ వస్తాయి. ముఖ్యంగా ఈ ట్రాన్స్లేట్ కలియుగ భగవద్గీత ట్రాన్స్లేట్ 9 వరకే కంప్లీట్ అయింది. చాప్టర్స్ 9 వరకే. మిగతా 9 చాప్టర్స్ కంప్లీట్ చేశాక ఇంకా చాలా మనము నేర్చుకునేది ఉంది. నేను నేర్చుకునేది ఉంది. మీతో పరమాత్మ సైన్యంలో మార్చడానికి చాలా టైము ఉంది. చాలామందికి టైము వస్తుంది పరమాత్మ సైన్యంలోకి మారడానికి. ఇది ఒక గ్రూప్ కాదు. అలాగే ఇలాంటి సోషల్ మీడియా లింక్, అలాగే ఎలాంటి వాట్సాప్ ఛానల్, ఎలాంటి వాట్సాప్ గ్రూప్ ఉండదు. పరమాత్మ సైన్యం అంటే దైవభక్తితో కలిగిన వాళ్ళు, వాళ్ళలో మార్పు తెచ్చుకొని వాళ్ళతో పాటు పక్కన వాళ్ళను కూడా మార్చడానికి ప్రయత్నం చేసేవారే తప్ప ఇంకా ఎలాంటిది ఆలోచన ఉండదు, ఎలాంటి ప్రయత్నం ఉండదు. తను మారాలి, పరమాత్మను గ్రహించాలి, తనతో పాటు ఇతరులను కూడా మార్చాలి. ఇది పరమాత్మ సైన్యం. ఇకపై ఈ వారం ముగిస్తాను. అందరికీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని, ఈ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, సబ్స్క్రైబర్లు అయిన వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. వాళ్ళలో మార్పు రావాలని, దైవానుగ్రహం పొందడానికి, నిజమైన దైవభక్తితో మారడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.